హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. ఈ కేక్లో నేను అసలు ఎగ్ని యూజ్ చేయలేదు, ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్తోనే చేశాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ టేస్టీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. స్వీట్గా ఉండే ఆరెంజెస్ని తీసుకోండి. ఇందులో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పీసెస్, కాజు పీసెస్, నెక్స్ట్ దీంట్లో కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కిస్మిస్ అండ్ మామూలుగా రెగ్యులర్గా దొరికే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టూటీ ఫ్రూటీ రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ని యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము, మనకి ఏవైతే ఇష్టమో అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్తో ఇప్పుడు మనం షుగర్ క్యారమెల్ని తయారు చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దాంట్లో ఈ 1 కప్ షుగర్ని ఓకే ఫ్రెండ్స్, ఇలాగా అన్ని వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా క్యారమెల్ని తయారు చేసుకోవాలి. చూసారు కదా, చాలా చక్కగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకున్న పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఈ విధంగా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలండి. తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి బయట బజార్లో దొరికే కేక్లో ఈ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేస్తారు. అందువల్ల కేక్కి అంత టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని కంపల్సరీ యాడ్ చేయండి. మిగిలిన క్యారమెల్ని వేసుకొని ఈ విధంగా మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. తర్వాత కేక్ మౌల్డ్ని తీసుకొని దాంట్లో బటర్ మనం చెక్ చేసుకుంటే కనుక టూత్ పిక్ క్లీన్గా ఉండాలండి. అలా అయితేనే మనకి కేక్ ఉడికినట్టు అనమాట. చూసారు కదా, చేతికి కూడా ఏమీ అంటుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. కేక్ చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఎడ్జెస్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. వావ్ ఫ్రెండ్స్, కేక్ తయారైపోయింది. మనం షుగర్ క్యారమెల్ని యూజ్ చేయటం వల్ల కేక్కి ఇంత మంచి కలర్ వచ్చిందనమాట. మామూలుగా అయితే కోకో పౌడర్ వేస్తేనే కదా మనకి ఇలాంటి కలర్ వచ్చేది. మనం షుగర్ క్యారమెల్ యూజ్ చేయటం వల్ల కేక్కి మంచి కలర్ వచ్చింది. చూడటానికి కూడా చాలా లుక్ చాలా బాగుంది కదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కేక్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ క్రిస్మస్ని ఈ కేక్ తయారు చేసుకుని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్.